హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు ఎగ్ పఫ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈజీగా బేకరీకి వెళ్ళే అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసి మన పిల్లలకి మనమే చేసి పెట్టుకుందామండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 1 కప్పు మైదాని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని 1 చెంచా ఆయిల్ని వేసుకొని ఈ పిండి మొత్తానికి ఆయిల్ అనేది మంచిగా పట్టించాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో ఎగ్ పఫ్ అనేది పొరలుగా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం కొంచెం 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, కొంచెం కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి మగ్గితే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని పోసుకొని ఈ ఆనియన్స్ని బాగా మగ్గించుకుందాం. ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి కొంచెం తీసుకుంటూ రౌండ్స్ లాగా బాల్స్ లాగా చేసుకొని ఉంచుకుందాం. నాకు ఈ పిండి క్వాంటిటీకి 10 బాల్స్ వచ్చాయి. వీటిని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా చపాతీని ఒత్తుకుందాం. పల్చగా ఉండాలండి. ఈ పాటి పల్చం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీ మీద ఆయిల్ అప్లై చేసుకుందాం. మీరు బటర్నైనా వేసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఈ చపాతీ మీద మరొక చపాతీ వేసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఒక ఎగ్ని పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని ఈ చపాతీలను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుందాం కదా. కొంచెం వాటర్ని తడుపుకుంటూ ఈ చివర్లను ఇలా వాటర్ తడిపి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇవి మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఉల్టా వైపు కూడా తిప్పుకొని చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ది కూడా ఇలాగే కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ మర్చుకోవాలి. చూసారా, ఎగ్ పఫ్ అనేది మంచి డిజైన్తో రెడీ అయిపోయింది కదా. ఇలాంటివే మరికొన్ని చేసి
ఒక ప్లేట్లో ఉంచుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్ పఫ్లను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కలపకూడదండి, మనం నిదానంగా మంట లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి కదా, తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం. చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. పైన క్రిస్పీగా ఎగ్ పఫ్ అనేది రెడీ అండి. మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి పెట్టుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లోపల వరకు బాగా కుక్ అయ్యి చూసారా ఎంత బాగుందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ ముందుకి మరో రెసిపీతో వస్తానండి. బాయ్ అండి.